దిత్వా తుఫాను శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించింది. వరదలు, కొండ చర్యలు విరిగిపట్టడంతో 153 మంది మృతి చెందారు. మరో 191 మంది ఆచూకీ తెలియరాలేదు. తుఫాను విధ్వంసం నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు అనురా దిశానాయకే. దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా ప్రజలు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 800 సహాయ శిబిరాలకు దాదాపు 80,000 మందిని తరలించారు. వేల మంది పోలీసులు, నావికా సిబ్బంది, సైనిక బలగాలు ప్రజలకు ఆహారం పంపిణీ చేస్తున్నాయి. రైట్, సాక్షి స్క్రీన్ పైన ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ సహాయక చర్యలు ప్రారంభించారు. అంతేకాకుండా ఇక్కడ దిత్వా తుఫాను శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. వరదలు, కొండ చర్యలు విరిగి పట్టడంతో 153 మంది మృతి చెందినట్టుగా మనకి సమాచారం అందుతోంది. మరో 191 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. తుఫాను విధ్వంసం నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు అనురా దిశానాయకే. దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా ప్రజలు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 800 సహాయ శిబిరాలకు దాదాపు 80,000 మందిని తరలించారు. వేలాది మంది పోలీసులు, నావికా సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ సైనిక బలగాలు ప్రజలకు ఆహారం పంపిణీ చేస్తున్నాయి. బీభత్సానికి అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో పొరుగు దేశానికి సాయం అందిస్తోంది. వాయుసేన విమానంలో ఆహార పదార్థాలు, అత్యవసర ఔషధాలను తరలించింది కేంద్ర ప్రభుత్వం. 2 చేతక్ హెలికాప్టర్లతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది శ్రీలంక వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో వీరు పాల్గొంటున్నారు.